పల్నాడు జిల్లాలో దోపిడీ గ్యాంగ్ అరెస్ట్ అయింది. కారంపూడి చోరీ కేసుని పోలీసులు ఛేదించారు. 566 గ్రాముల బంగారాన్ని రికవరీ చేశారు. ఈజీ మనీ వేటలో రాబరీలు చేస్తోంది ఈ గ్యాంగ్. బంగారు ఆభరణాలు తీసుకువెళ్లే వారే వీళ్ళ టార్గెట్. మొత్తం 6 నిందితుల్ని అరెస్ట్ చేశారు పోలీసులు. గత నెల 27న కారంపూడిలో దారి దోపిడీకి పాల్పడ్డారు ఈ ముఠా. పల్నాడు జిల్లాలో దోపిడీ గ్యాంగ్ ని అరెస్ట్ చేశారు పోలీసులు. కారంపూడి చోరీ కేసుని ఛేదించారు. 566 గ్రాముల బంగారాన్ని వీళ్ళ దగ్గర నుంచి రికవరీ చేశారు. ఈజీ మనీ వేటలోనే వీళ్ళు రాబరీలు చేస్తున్నట్టుగా గుర్తించారు. ఎవరైతే బంగారు ఆభరణాలు తీసుకువెళ్తారో వాళ్లే ఈ ముఠా టార్గెట్. మొత్తం 6 సభ్యుల ముఠాని అరెస్ట్ చేశారు పోలీసులు. గత నెల 27న కారంపూడిలో దారి దోపిడీకి పాల్పడ్డారు ఈ నిందితులు. రాబరీ మనకి కారంపూడి పిఎస్ లిమిట్స్ లో చోటు చేసుకుంది. సో అది కారంపూడి లిమిట్స్ లో రాబరీ జరిగినప్పుడు ఈవెంట్ అంతా కూడా సీసీటీవీ ఫుటేజ్ లో కూడా క్యాప్చర్ అవ్వడం జరిగింది. సో ఇమీడియట్లీ ఎఫ్ఐఆర్ దానిపైన రిజిస్టర్ చేసి అడిషనల్ ఎస్పీ అడ్మిన్ ఆధ్వర్యంలో స్పెషల్ టీమ్స్ ఫామ్ చేయడం జరిగింది. ఎస్డిపిఓ గుర్జాల క్లోజ్ గా దాన్ని మానిటర్ చేశారు. సో మనకి ఆ సీసీటీవీ ఫుటేజ్ లో కూడా చూస్తే ఒక 4 persons దాంట్లో ఇన్వాల్వ్ అయినట్టు మనకి వెంటనే తెలుస్తా ఉంది. సో మనకి కొంత సీసీటీవీ ఫుటేజ్, కొంత టెక్నికల్ ఎవిడెన్స్, వీటన్నిటిని బేస్ చేసుకొని ఈ యొక్క కేసుని చాలా డీప్ గా మల్టిపుల్ టీమ్స్ తో దీన్ని క్రాక్ చేయడం జరిగింది. సో దీంట్లో ప్రధానంగా మనకి మొత్తం 6 ఈ యొక్క రాబరీలో ఇన్వాల్వ్ అయినట్టు తెలుస్తా ఉంది. సో మెయిన్ రోల్ వచ్చేటప్పటికి సాంబయ్య అండ్ పవన్, వీళ్ళిద్దరూ కూడా కీ పర్సన్స్ కింద మనం గుర్తించడం జరిగింది. సో ఈ నలుగురు కూడా మనకి గుంటూరు నుంచి సత్తెనపల్లి రోడ్ పై నుంచి ఇక్కడికి వచ్చి వెయిటింగ్. మనకి సాంబయ్య అనే ఒక పర్సన్ ఎవరైతే మాస్టర్ మైండ్ ఉన్నారో ఆయన ఈ యొక్క కంప్లైనెంట్ ఎవరైతే విక్టిమ్ ఉన్నారో ఆయన ఐడెంటిఫై చేసి చూపిస్తారు దట్ ఆ పర్టికులర్ పర్సన్ గోల్డ్ క్యారీ చేస్తున్నారు అని చెప్పి ఇదంతా కూడా మనకి టెక్నికల్ ఎవిడెన్స్ లో ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది.